రేపు ఎల్లుండి ఏదో ఏదో జరగబోతుందని, ఏదో పెను మార్పు రాబోతుంది అనుకొని మనం అత్యవసర సమావేశం పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అది పెను మార్పు ఏం రాదు కాక ఇంకా అదపాతాలని పాత రోజుల్లోకి మళ్ళీ పాత దగ్గరికి పోవడానికి అదొక బేస్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారంగా పోతున్న ఒక ప్రక్రియ. దాంట్లో మనం ఒక పావులుగా కాబోతున్నటువంటి చర్య. ఎందుకంటే ఇది గతంలో 2014లోనే కేసీఆర్ గారు ఒకసారి బీసీ బిల్ పెట్టి 33% రిజర్వేషన్తో పార్లమెంట్ పంపడం జరిగింది. దాని తర్వాత వారు మహిళా రిజర్వేషన్ కూడా పంపడం జరిగింది ఆ పార్టీ తరఫున. 18లో ఆర్డినెన్స్, జియో చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇవన్నీ ఒక పక్క మనకు కనపడుతున్నప్పటికి కూడా సేమ్ ఫార్ములా ఉద్దేశించి మేము 42% అమలు చేస్తాము అని చెప్పి చాలా రకాల వేరే వేరే ప్లాన్లు ఉన్నాయని చెప్పేసి మనందరినీ కూడా నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పులి మీద స్వారీ చేస్తున్నాయని ఇప్పుడు పులి మీద నుంచి ఎలా దిగాలో అర్థం కాక ఆర్డినెన్స్, జియో ఇవన్నీ పెట్టుకొని వచ్చారు. ఇది పులి మీద స్వారీ, అంత తొందరగా దిగలేరు. బీసీలు చాలా కోపంగా ఆవేశంగా ఉన్నారు. ఎందుకంటే నష్టపోయి ఉన్నారు, బాధతో ఉన్నారు. ఎందుకంటే కనీసం మీలో ఉన్న మంత్రి పదవులు కూడా బీసీలకు ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన మంత్రి పదవులు కూడా ఏ పదవులు ఇచ్చారు ఒక్కసారి ఆలోచించాలి. మీ చేతిలో ఉన్న కార్పొరేషన్లు ఎంతమందికి ఇచ్చారు బీసీలకి మీరు ఆలోచించుకోవాలి. ఏటా 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయిస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఎంతవరకు పెట్టారు? ఉద్యోగాలు, అధికారులు కూడా ఎక్కువగా 500 ఇచ్చారు. కానీ మీరు చేస్తున్నారు ప్రయత్నం. మీ ప్రయత్నం ఇక్కడ కాదు, మన అందరం చేయాల్సింది. ఈ జీవోలు, ఆర్డినెన్స్ తో అందరికీ తెలుసు. దీనికి మంత్రం షెడ్యూల్ 9 ఒకటే. పార్లమెంట్ లో బిల్లులు పెడితేనే తప్ప, చట్ట సవరణ అక్కడ జరిగి అక్కడి నుంచి ఆమోదం పొందితే తప్ప కాదు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. అందరం మనం లోపల బాధ పెట్టుకొని బయటకి మాట్లాడలేకుంటుంటే దీని పరిష్కారం దొరకదు. ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రం కావాలనే సంకల్పం ఎట్లయితే ఉక్కు సంకల్పంతో అన్ని పార్టీలు కలిసి కొట్లాడి తెలంగాణని ఎట్లయితే తెచ్చుకున్నామో అంతకంటే ఉవ్వెత్తున పోరాటం చేస్తే తప్ప 42% రిజర్వేషన్లు అంటే మనం ఎంత మంది ఉంటే అంత మందికి, మనం ఎంత ఉంటే అంత అధికారం రావాలనేది ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది కూడా. ఎందుకంటే ఈ దేశంలో, భారతదేశంలో చాలా వేడిగా నడుస్తున్నటువంటి విషయం ఏదైనా ఉందంటే ఇప్పుడు బీసీల సమస్యనే. దేశం మొత్తం నడుస్తుంది, నాట్ ఓన్లీ తెలంగాణ స్టేట్, దేశం అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం తారాస్థాయికి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా మన దయాకర్ అన్నట్టు బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు అందరం కలిసి కొట్లాడదాం. అందరం కలిసి కొట్లాడితే అన్ని పార్టీలు కలిసి కొట్లాడదాం. అందరం కలిసి కొట్లాడదాం, పార్టీలను పక్కన పెడదాం. జస్ట్ మనం అంతా ఇక్కడ కూర్చున్నాం. మనం బీసీలో, ఎస్సీ, ఎస్టీ సోదరులు కలిసి పోరాడితే రాకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే మనం ఎంతున్నామో అంత ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోరికలు తీర్చడానికే. అవసరమైతే చట్టాన్ని సవరించుకోవాల్సిందే. ఇందాక కృష్ణన్న చెప్పినట్టు ఉద్యమం కనుక గట్టిగా చేస్తే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోలేదా బీజేపీ ప్రభుత్వం? 1 year పోరాటం చేస్తే వ్యవసాయ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు, నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు ఢిల్లీలో. దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన రోజు కూడా వచ్చింది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. ఎందుకంటే దీన్ని మీరందరూ ముందుండండి. మేము కూడా మా పార్టీ తరఫున మేమందరం చాలా మంది ఉన్నాం. బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్, మా లీడర్షిప్ మొత్తం కూడా మేము బీసీల కోసం కష్టపడి ఏ ప్రోగ్రామ్ చేస్తే అక్కడికి వస్తాం. ఎందుకంటే ఇది చేయాల్సింది రాష్ట్రంలో కాదు, ఇందిరా పార్కులో కాదు. అందరిని తీసుకెళ్లి ముఖ్యంగా కూర్చొని కొట్లాడాల్సింది ఎవరంటే ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయిన 100 మంది ఎంపీలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫైట్ చేయాలి. ఆయన ఫైట్ చేస్తే, బిల్లు పెట్టమని చెప్పి పోరాటం చేస్తే జరుగుద్ది తప్ప
మనం ఇక్కడ అశోక హోటల్లో ఇక్కడ అక్కడ కొట్లాడుకుంటే మనం మన బాధ మన రాష్ట్ర ప్రజలకు మన బీసీ సోదరులకు తెలియజేస్తున్నట్టు అంతే తప్ప ఉపశమనం జరగదు. దీనికి ఉపశమనానికి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఎప్పుడు మీటింగ్ పెట్టినా కలిసి కూర్చొని మాట్లాడుకొని దీన్ని ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా సాధిస్తాం. అది కూడా ఈ 29 పార్లమెంట్ ఎలక్షన్ లోపు జరిగే అవకాశం 99.99% ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా అధికారంలోకి రావాలి అంటే బీజేపీ ఇంకోసారి అధికారం రావాలంటే వాళ్ళు కూడా బీసీలను ముట్టుకోవాల్సిందే. ఇప్పుడు బీసీలను జై కొట్టాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉండదు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ సిచ్యువేషన్. మనందరం కూడా కొట్లాడి ఎక్కడికక్కడ మన పక్క రాష్ట్రాలలో కూడా ఎక్కడికక్కడ సమ్మెను ఉధృతం చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. దాని ఫలాలు మన భవిష్యత్ తరాలకు అందుతాయి. ఇవన్నిటి కూడా నేను ముందుంటాను. ఢిల్లీలో ఏం కావాలన్నా మన కృష్ణన్న చెప్పిన కనీసం బీసీ ఉద్యమానికి, బీసీ జంతర్ మంతర్ పోరాటానికి, సమ్మెలకి ప్రతి పిల్లవాడు వచ్చి కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ప్రోగ్రామ్ కానీ ఏది అడిగినా కూడా నేను ముందుండి చేస్తున్నాను. నేను ఢిల్లీలో ఎప్పుడు కూడా బీసీల కోసం చేయకుండా ఉండడం లేదు. ఖచ్చితంగా నా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది. నేను మా పార్టీ నుంచి అందరితో కలిసి పోరాడతాను. రిజర్వేషన్స్ లేవు. అలాగే విద్యాపరంగా కూడా మన ఆనాడు సర్వేలు అనేది రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టారు. ఆ దామాష పద్ధతి ప్రకారం ఇవాళ చూస్తుంటే రాష్ట్రం లోపల మన జనాభాకు తగ్గట్టు రెసిడెన్షియల్ పాఠశాల లేక మనం విద్యాపరంగా కూడా చాలా మనము వెనుకబడి ఉన్నాం. అలాగే ఇవాళ రాష్ట్రం లోపల కూడా మన స్కాలర్షిప్స్ విషయం లోపల కూడా మరి ఎంతో అవకతవకలు జరుగుతున్నాయి. అది కూడా పెండింగ్ లో ఉండటం విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొద్దిగా మరి వాళ్ళు వెనుకబాటు అయ్యి కాలేజీలు కూడా కొద్దిగా వెనుకవుతున్నాయి. ప్రస్తుత తరుణం లోపల మరి వాళ్ళ రాజకీయ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం వెనుకబడ్డ ఉన్న విషయాన్ని గ్రహించి ఇవాళ మనం రాజకీయ రిజర్వేషన్లు కావాలి, అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని కోరటం చాలా సమంజసమైన విషయం. మధుసూదనాచారి గారు చెప్పారు, మన జీవితంలో జైపాల్ యాదవ్ గారు కానీ వారు కానీ నేను కానీ మరి ఈ స్థాయికి ఎదిగామంటే మరి ఆనాడు ఎవరిని ఎట్లెట్లు ఎదుర్కొన్నాము. ఒక బీసీ నాయకుడు నిలబడితే బీసీ నాయకుడిని ఎలాగ ఓడించాలని ఎన్నో కుతంత్రాలు పొందుతాం. అలాగే బీసీ నాయకుల నుంచి బీసీ నాయకులు కూడా మన పోటీగా పెట్టడం జరుగుతుంది. ఈ కుతంత్రాల లోపల కొన్ని వర్గాల వారు ఒక్కటై ఈయన వస్తే జైపాల్ యాదవ్ వస్తే ఈయన మంత్రి అవుతారు, మధుసూదనాచారి గారే చేయడం మంత్రి అవుతారు, ఆంజనేయులు గారే చేయడం మంత్రి అవుతారు. అటువంటి నాయకులు దుర్మార్గ భారతున్న నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు. మరి వాళ్ళ బీసీ రిజర్వేషన్ తెచ్చారు, చాలా సంతోషకరమైన. కానీ వారు తూచా చెప్పకుండా బీసీ రిజర్వేషన్లకు ఉన్న అధికారంలో పార్టీ తూచా తప్పకుండా మరి దాన్ని సఫలం చేయడానికి మరి వాళ్ళు ముందుండాలని మనవి చేస్తూ, అలాగే మరి త్వరలోపలే మరి పెద్దలు ఎంతో ఉద్యమంలో ఉన్న నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకున్నా కానీ దయాకర్ గారిని మరి నేను ఎప్పుడు కూడా టీవీలో చూస్తున్నాను. ఏదైనా కానీ డిబేట్ లోపల సరి అయిన నిర్ణయాలు చేసి సరి అయిన గతం లోపల ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగాలనే విషయాల లోపల వాళ్ళు మార్గదర్శనం చేస్తుంటారు. కృష్ణయ్య గారి అయితే మూమెంట్ అంటే మొత్తం బీసీ ఉద్యమం ఉన్నది కాబట్టి వారి నాయకత్వంలో అనుభవజ్ఞులైన రవిచంద్ర గారు కానీ, మధుసూదనాచారి గారు, చెరుకు సుధాకర్ గారి విద్యావంతులంతా వారు కూడా కూర్చుండి మరి వారి యొక్క కార్యాచరణ రూపొందించి మాకు అందించినట్లయితే మేము కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని మనవి చేస్తూ ఇంకొకటి కూడా మనవి చేస్తున్నాను. మరి కృష్ణయ్య గారు ఎప్పుడో మీటింగ్ పెట్టారు. ఆనాడు బాలగౌడ్ గారు పెద్ద శ్రీమంతుడు ఇదే హోటల్లో పెట్టారు, లేకపోతే సెంట్రల్ లో పెట్టారు. సంగంశెట్టి సత్యనారాయణ వచ్చారు, ఆనాడు బీసీల గురించి మాట్లాడారు. అన్నా మీరు ఒక మార్గం తీసుకొని మీరు కొద్దిగా ధైర్యం చేయండి, ఒక 100 మందిని 200 మందిని మనం ఢిల్లీకి తీసుకుపోదాం, అక్కడ వాళ్ళని మన బాధలు చెప్పుకుందాం, మనకు న్యాయదర్శనం చూద్దామంటే మన ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందు రాలేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. కోట్ల రూపాయలు పెద్ద పెద్ద ఎస్టేట్ ఉన్న వారు కూడా కనీసం సమాజం కోసం, బీసీ సమాజం కోసం కానీ కమ్యూనిటీ సమాజం కోసం కానీ ముందుకు రాలేదు. ఇప్పటికైనా వాళ్ళు కన్ను తెచ్చి ఉదార స్వభావంతో ఈ బీసీ ఉద్యమానికి వాళ్ళు కేదార్ల వాదుడుగా ఉంటారని ఆశిస్తూ అభ్యర్థిస్తూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు.